రంజాన్ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. ఈ జకాత్ అంటే తాను సంపాదించే రాబడి కానీ ఆదాయం కానీ మనం మన వస్త్రాలని ఎలా శుభ్రపరుస్తామో, మన శరీరాన్ని ఎలా శుభ్రపరుచుకుంటామో, ఆ విధంగా మన సొమ్ముని శుభ్రపరచుకోవడం అనేది దానం అనేది మైలు అన్నమాట. ఆ మైలుని మనం వేరే వాళ్ళకి దానం చేస్తున్నప్పుడు అది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశం వాళ్ళు పవిత్రమైన సమయం కాబట్టి వాళ్ళకి ఆ మైలు అనేది చెందకూడదని చెప్పేసి ఈ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ జకాతు మదర్సాలు, మసీదులు, తర్వాత ఈ అంత్యక్రియలు చేస్తారు. మనిషి చచ్చిపోతే ఎవడు పేదవాడు గతి లేనివాడు చచ్చిపోయినాడు, అంత్యక్రియలకి, మసీదులకి, మదర్సాలు అంటే ఉర్దూ అరబ్బీ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటికి జకాత్ ఇవ్వకూడదండి. జకాత్ యొక్క కరెక్ట్ హక్కుదారుడు పేదవాడు, అతనే దానికి హక్కుదారుడు, దానికి ఓనరు. కాబట్టి జకాత్ ఇవ్వాలన్నా దానం ఇవ్వాలన్నా పేదవాడికే చెందాలి, పేదవాడే దానికి హక్కుదారుడు, అతనే ఉపయోగించుకోవాలి, అతని అవసరం తీరాలి. పేదవాడి కంటే అప్పుల పాలై ఇబ్బంది పడేవాడు పేదవాడికి ఇవ్వడం కంటే ఆ అప్పుల పాలై అతను ఎన్నో మనం వింటున్నాం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రుణాలు తీర్చుకోలేక, అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని అతని ఈ జకాత్ సొమ్ము ద్వారా అతని అప్పు చెల్లించి అతన్ని కాపాడితే పేదవాడి కంటే ఇచ్చేదానికంటే ఇది గొప్ప విషయం అండి. దీనికి గొప్ప పుణ్యం వస్తుంది. రుణగ్రస్తుడిని మనం కాపాడి అతని ప్రాణాన్ని మనం కాపాడినట్టు అవుతుందండి. ఈ జకాతు అనేది చాలా ఈ సమాజాన్ని చాలా వరకు మేలు కల్పిస్తుందండి. నిజంగా ప్రతి ముస్లిము ఈ జకాత్ ఆదేశాన్ని పాటిస్తూ కరెక్ట్గా జకాత్ ఇస్తే ముస్లిం సమాజంలో ఎవరు పేదవాడు ఉండడండి. ముస్లిం సమాజంలో పేదవాడు అనేది ఉండడు. కానీ ఎగ్గొడుతున్నారు, ఏదో సాకులు చెప్తారు, నాకు అప్పులు అని చెప్తాడు, ఇది చెప్తాడు. కానీ యాక్చువల్గా అతను ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఇవ్వడు. కరెక్ట్గా జకాత్ అమౌంట్ ఇస్తే పేదరికం అనేది నిర్మూలించవచ్చు. అసలు ఇదే ప్రతి సమాజంలో, ప్రతి సొసైటీలో ఈ ఆచారం వస్తే, జకాత్ ఇచ్చే ఆచారం ప్రతి మతంలోనూ దాన ధర్మాలు అనేది ఉంటే చాలా మేలు జరుగుతుంది. పేదరికాన్ని నిర్మూలించవచ్చు. పేదవాళ్ళు సమానంగా ధనికులతో జీవితం గడపవచ్చు. ఇంకోటండి, ఈ జకాత్ ఎందుకు పెట్టారంటే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అది డీప్గా వెళ్తే ఒక దాన ధర్మం అనేది చేస్తే జకాత్ ఒక దానం, నిర్ణీత దానం, అది దైవాదేశం దానం. అది కాకుండా మనం ఎక్స్ట్రా అప్పుడప్పుడు ఎదురుగా బిచ్చగాళ్ళు వచ్చినా కూడా మనం దానం చేస్తుంటాం. అది నిర్ణీత దానం కాదు, అది మన మనసుతో మనం ఇష్టప్రకారం చేసే దానం. ఈ దానం ఏం చేస్తుందంటే పండితులు పెద్దవాళ్ళు చెప్పారు, ఆయుష్ని పెంచుద్ది. మీరు విని ఉంటారు సల్మాన్ రాజ్ అని, సులేమాన్ రాజ్ అని, ద కింగ్ సులేమాన్. ఆయన సమక్షంలో ఒకరోజు ఒక యువకుడు వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయన ప్రవక్త, మహాప్రవక్త సులేమాన్ రాజు కూడా, దైవ ప్రవక్త కూడా. ఆయన దగ్గర ఇజ్రాయిల్ అనే, అంటే అందరికి తెలియాలంటే యమదూత, ఆయన్ని ఇజ్రాయిల్ అంటారు ముస్లిమ్స్. ఆ దూత వచ్చిపోతుంటాడు. సులేమాన్ రాజు దగ్గర, ఆయనే ప్రవక్త, ఆయన దగ్గర యమదూత ఒక రోజు వస్తే ఒక యువకుడు అక్కడ ఉండి ఈయన యమదూతని చూసి అతను లేచి వెళ్ళిపోయాడు. ఈ యమదూత సులేమాన్ పైగంబర్ అంటే సులేమాన్ కింగ్ చెప్పాడంటే ఇతను 6 నెలల్లో చచ్చిపోతాడు, ఇతని ప్రాణం తీయమని ఆదేశం నా దగ్గర వచ్చేసి ఉంది, అంటే నా హిట్ లిస్ట్లో ఉన్నాడు అని చెప్పేసి ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. 6 నెలలు కాదు, 6 ఏళ్ళు గడిచిపోతాయి. తిరిగి వస్తాడు ఆ యమదూత సులేమాన్ కింగ్ని కలిసిపోవడం. ప్రవక్తల దగ్గర ఈ దూతలు వచ్చి కలిసి వెళ్తుంటారు అనమాట. 6 ఏళ్ళ తర్వాత వస్తే ఆ యువకుడు అక్కడే ఉన్నాడు. సులేమాన్ కింగ్ గుర్తొచ్చింది, 6 ఏళ్ళ ముందు ఇతను 6 నెలల్లో చనిపోతానని చెప్పేసి యమదూత చెప్పాడు, ఇప్పుడు దాకా బతికున్నాడు, ఏంటయ్యా ఈ రహస్యం? నువ్వు చెప్పావు కదా, యమదూతలు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా?
తప్పు సమాచారం ఇస్తారా? నువ్వేమో 6 నెలల్లో చచ్చిపోతాని చెప్పేసి 6 ఏళ్ళ ముందు చెప్పావు, కానీ 6 ఏళ్ళు గడిచిన ఇతను నా దగ్గర కూర్చున్నాడు. ఏంటి మీ లెక్కలు కూడా పొరపాటు జరుగుతుంటాయా అంటే, కాదు నాయనా జరిగింది ఏంటంటే, ఆ రోజు నన్ను చూసి ఇతను వెళ్ళిపోయాడు. నేనేం చెప్పాను, 6 నెలల్లో ఇతని చావు కబరొస్తే నేను చచ్చిపోవాల్సింది, నా దగ్గర ఆదేశం నేను ప్రాణం తీయమని అని చెప్పాను. కానీ ఏం జరిగిందంటే, ఇతను వెళ్తూ దారిలో ఒక ముసలావిడ వచ్చింది. ఏ ఆధారం లేని ముసలావిడ వచ్చి, అయ్యా అల్లా పేరు మీద ఇతను ఏదైనా ఇవ్వు నాయనా అని చెప్పి అడిగింది. ఇతను తన దగ్గర ఉన్నంత వరకు ఎంతో ఉండిందో మొత్తం ఇచ్చేశాడు. ఆ డబ్బులు ఇచ్చేశాడు. ఇచ్చేసిన ఆమె 2 చేతులు ఎత్తి ప్రార్థించింది, ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లు నాయన అని. ఆ దేవుడు ఆ ముసలావిడ ప్రార్థనని ఆమోదించి ఆ ప్రార్థనని దాని ప్రభావంగా ఆయుష్ పెంచేశాడు. ఈ అబ్బాయి ఆయుష్ పెరిగిపోయింది. కాబట్టి దాన ధర్మం అని ఏదో ఇసుక్కుంటాం, వెళ్ళవా అని చెప్పేసి, కానీ అది తప్పు. అది నువ్వు దానం చేస్తుంటే అది నీకే లాభం, ప్రయోజనం నీకే. వాడిగా నువ్వు ఎంత ఇస్తావు, రూపాయి ఇస్తావు, 2 ఇస్తావు, కానీ నీ ఆయుష్ పెంచుతుంది. అది ఇప్పుడు భగవంతుడు ఇంత ఆయుష్ని రాసి ఉంటాడు, కానీ మనం చేసే పుణ్యకార్యాలు మాత్రం దాన్ని మార్చేస్తుంది. విధిని మార్చేసే పుణ్యకార్యం మనిషి చేస్తాడు, అది దైవ ఆదేశం పాటించి చేస్తే తప్పనిసరిగా అతను దైవ అనుగ్రహం పొందుతాడండి. ఓకే, జకాత్ దానం చేయడం వల్ల చాలా ఆయుష్ పెరుగుతుందని కూడా అంటారు. అండ్ పర్టికులర్గా పేదవాళ్ళకి మాత్రమే ఈ దానం చేయాలి అని. సో అంత పవిత్రమైనది అనమాట జకాత్ దానం అనేది కూడా. ఓకే అబూబకర్జీ, పర్టికులర్గా ఏంటంటే ఈ రంజాన్ మాసంలోని ఎక్కువ మంది చాలా ఉపవాసాలు చేస్తూ ఉంటారు, అండ్ ముస్లిం అందరు కూడా. అండ్ ఇలా ఉపవాసాలు చేయడం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు మంచి పని ఏదైనా సరే ప్రయోజనం లేని పని లేదు. అది ఏ మతం అయినా కానీ మంచి పని అంటే అది దాని తప్పనిసరిగా దాని వెనక ఏదో ప్రయోజనం తప్పనిసరిగా ఉంటుంది. ఉపవాసాల ప్రయోజనం, అసలు ఉపవాసం అంటే ఏంటి? ఒక కఠోర దీక్ష. ఉదయం నుంచి సూర్యోదయం ముందే తినేస్తారు, సూర్యాస్తం కాగానే విరమిస్తారు. ఈ మధ్య అసలు బొట్టు మనుషులు కూడా ముట్టుకోరు. అలాంటి కఠోర దీక్ష. ఈ దీక్ష వల్ల ప్రయోజనం లేదంటే ఎవరు నమ్ముతారండి? తప్పనిసరిగా ఉంటుంది. ఫస్ట్ మొదటి ప్రయోజనం, ధనికుడికి రోజు తింటాడు, అతను కడుపు నిండా తింటాడు, ఉంది తింటాడు. పేదవాడు తినడు, పస్తులు ఉంటాడు, ఆకలి అతను తెలుస్తుంది. ధనికుడికి ఏం తెలుస్తుంది? కానీ ఈ రోజా అంటే ఈ ఉపవాస దీక్ష ప్రతి ఒక్కరూ ధన పేద ఆడ మగ మొత్తం విధిగా ఉండాలి, పాటించాలి. అప్పుడు ధనవంతుడు కూడా ఈ ఉపవాస దీక్షను పాటిస్తాడు. పాటించినప్పుడు ఆకలి అనేది ఏంటి, దాని బాధ ఏంటి అనేది ధనికుడికి తెలుస్తుంది. పస్తులు ఉంటే ఎలా ఉంటుంది మనిషికి అని చెప్పేసి ఆ బాధ తను తెలుసుకోగలిగి, అరే పేదవాడు పస్తులు ఉంటే ఇంత బాధ ఇతను కలుగుతుంది కాబట్టి తను దానం చేస్తాడు. పేదవాడిని ఆదుకోవాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆకలి బాధ ఏంటో ధనికుడికి తెలిసే మొట్టమొదటి ప్రయోజనం ఈ ఉపవాస దీక్ష అండి. దాని ద్వారా అతని మనసు మారుతుంది. ఇంకోటి, 11 నెలలు బాగా తిన్నాం, తిరిగాం, చేసాం. ఈ బాడీకి మనం ఎన్ని ఆహారాలు, ఎన్ని టేస్ట్ గల ఆహారం ఇవాళ ఇచ్చాం. కానీ 1 నెల దాన్ని రెస్ట్ ఇద్దాం. కానీ రెస్ట్ అనేది కాదు, ఒక 14 అవర్స్ రెస్ట్ ఇస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిదండి. యూరోపియన్ డాక్టర్స్ నా దగ్గర ఉందండి. యూరోపియన్ డాక్టర్స్ కూడా ఈ అజీర్ణం, తర్వాత ఈ నెమ్ము అనే జబ్బులు ఉన్నాయి కదా, వాటికి సరైన చికిత్స మీకు కావాలంటే, పూర్తిగా ఈ నెమ్ము నుంచి విముక్తి పొందాలంటే, అజీర్ణ వ్యాధి పోవాలంటే, గ్యాస్ట్రిక్ వ్యాధి పోవాలంటే మీరు ఇస్లామియా పద్ధతి ప్రకారం ఉపవాసాలు పాటించండి అని చెప్పేసి ఎన్నో యూరోపియన్ డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చున్నారు, చెప్పి ఉన్నారు. ఈరోజు కూడా ఇస్లామియా పద్ధతి ప్రకారం ఈ రోజా ఈ ఉపవాస దీక్ష పాటిస్తే ఎన్నో రోగాల నుంచి మనం విముక్తి పొందొచ్చండి. అదొకటి. రోజా అంటే, ఉపవాస దీక్ష అంటే అన్న పానీయాలు మానేయడం కాదు, అసలైన ఉద్దేశం అది కాదు. అన్న పానీయాలు ఎందుకు మానుతున్నారంటే ఆకలి బాధ ధనికుడు తెలియాలా. పేదవాడు తెలుసు కదా, పేదవాడికి ఆకలి ఏంటో బాధ ఏంటో పేదవాడికి తెలుసు. ధనికుడికి తెలియదు కాబట్టి ఉపవాస దీక్ష ఉండి తెలుసుకున్నాడు. పేదవాడు కూడా ఉండాలి అక్కడ. పేదవాడు కూడా ఉపవాస దీక్ష పాటించాలి. మరి అతనికి ఏంటి, అతనికి తెలుసు కదా, మరి ఏంటి అతనేం చేయాలి?
ఉపవాస దీక్ష అన్న పానీయాలు మానేయడం కాదు, అది అసలు ఉద్దేశం కాదు. అబద్ధాలు చెప్పడం, అసత్యం, తర్వాత అన్ని దురాచారాలు, వీటి నుంచి తనకు తాను కాపాడుకొని దురాచారం నుంచి దూరంగా ఉండి సత్యసంధత, సత్శీలత, దైవారాధనలో ఈ 30 రోజులు గడిపితే ఆ పవిత్రత అతనికి లభిస్తుంది. ఖురాన్లో అల్లా ఒక సందేశం ఇచ్చారు, యా అయ్యుహల్లజీన ఆమను కమా కుతిబ అలైకుం సియాము. అంటే ఓ విశ్వాసులారా, మీ మీద ఈ ఉపవాస దీక్షలు విధిగా మీకు ఈ ఉపవాస దీక్షలు చెప్పబడింది. మీరు ఉపవాస దీక్షలు మీరు పాటించాలి. ఎందుకంటే మీరు దైవానుగ్రహం పొందాలా, మీరు పరిశుభ్రత పొందాలా. పరిశుద్ధత మీరు పొందాలి. ఈ పరిశుద్ధత ఇస్తుంది ఈ ఉపవాస దీక్ష. ఈ దురాచారానికి ఒక డాలు లాంటిది. ఇప్పుడు కత్తి, ఎవరైనా మనం మీద కత్తి చూస్తుంటే మనం డాలు అడ్డం పెడతాం. ఈ దురాచారానికి, ఈ పాపాలకి డాలు ఈ ఉపవాస దీక్ష. దీక్షలో ఉంటే అతను భయపడతాడు, దురాచారం చేయడు. జూదం ఆడేవాడు కూడా ఆగిపోతాడు, నేను దీక్షలో ఉన్నాను, ఉపవాస దీక్షలో ఎలా ఆడేది. అబద్ధాలు చెప్పేవాడు కూడా ఆలోచిస్తాడు, నేను ఉపవాస దీక్షలో ఉండి ఎలా అబద్ధాలు చెప్పేది. మామూలుగా అయితే ఇస్లాంలో అన్ని దురాచారాల్లో ఎక్కువ ఇస్లాం అసలు ఇష్టపడని దురాచారం ఒకటి ఉంది. అది ఒకరి వీపు వెనక అతని లోపాలని ఇతరులకు చెప్పడం. తన ఫ్రెండ్ ఉన్నాడు, అతను తన ఎదురుగా లేడు, అయితే అతని గురించి, అతని యొక్క లోపాలు, అతను చేసే చెడ్డ పనుల గురించి వేరే వాళ్ళకి అతనికి తెలియకుండా చెప్పడం అనేది మహా తప్పండి ఇస్లాంలో. అది మామూలుగా ప్రతి ఒక్కరు చేస్తుంటారు తెలియకుండానే, అది మహా తప్పు. అతనిలో చెడు ఉంది కాదని లేదు, కానీ అతని చెడు గురించి వేరే వాళ్ళకి వివరించాల్సిన అవసరం, హక్కు నీకు లేదు. ఆ పని కూడా ఈ ఉపవాస దీక్షలో విరమించాలి. ఉపవాస దీక్ష అంత నిష్టగా ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు, అసత్యం ఆడకూడదు, ఆలోచనలు రాకూడదు. ఈ కళ్ళ దీక్ష ఏంటంటే చెడుని చూడకూడదు. కడుపు దీక్షే కాదు ఉపవాసం అంటే, కడుపు దీక్షే కాదు, కళ్ళ దీక్ష, చెడుని చూడకూడదు. చెవుల దీక్ష, చెడుని వినకూడదు. నోటి దీక్ష, దుర్భాషలు ఆడకూడదు, తగులాడకూడదు. ఇలాంటి ఎన్నో, ఒకరిని మనసును గాయపరిచే మాట మనం చెప్పకూడదు. ఈ దీక్షలు ఇవన్నీ ఉన్నాయండి. ఎప్పుడు ఈ 30 రోజులు ఈ దీక్షని ఈ విధంగా పాటిస్తాడో తప్పనిసరిగా అతను దైవానుగ్రహం పొందుతాడు. అందుకనే అల్లా ఏం చెప్పాడంటే, ప్రతి ఆరాధనకి ఒక నిర్ణీత పుణ్యం నేను ఇస్తాను. నమాజ్ చేస్తే ఇంతని, దానం చేస్తే ఇంతని, 10 రూపాయలు చేస్తే 100 రూపాయలు, 100 రెట్లు నీకు పుణ్యం లభిస్తుంది. కానీ ఉపవాస దీక్షకు మాత్రం భగవంతుడు ఏం చెప్పాడంటే, ఉపవాస దీక్షకి ఈ పుణ్యం యొక్క హద్దు లేదు. ఉపవాస దీక్ష నువ్వు నా కోసం ఉంటున్నావు, నేను నీ కోసం. ఉపవాస దీక్ష నా కోసం ఉండు, నేను నీవాడిని అంటున్నాడు. ఎందుకంటే నమాజ్ చదివేటప్పుడు చూసినవాడు, అయ్యా ఇతను నమాజ్ చదువుతున్నాడు అని తెలుసుకోగలుగుతాడు. జకాత్ దానం ఇస్తుంటే చూసినవాడు, ఇతను దానం చేస్తున్నాడని తెలుసుకుంటాడు. హజ్ యాత్ర చేస్తున్నప్పుడు ఇతను హజ్ యాత్రకి వెళ్ళాడు. ఇవన్నీ దైవ ప్రార్థనలే, దైవాజ్ఞలను పాటించడమే. ఈ పాటించడంలో నమాజును చేస్తున్నా కూడా మనం చూడొచ్చు, జకాత్ ఇస్తున్నా చూడొచ్చు, హజ్ యాత్ర చేస్తున్నా కూడా మనం చూడొచ్చు. కానీ ఈరోజు నేను ఉపవాసం ఉన్నానా లేదా మీ ఎవరికి తెలియదు కదా. అది ఎవరికి కనిపించని దైవారాధన, అది ఎవరికి కనిపించని దైవభక్తి. అది స్వయంగా మనసారా ఆ దేవుని కోసం, ఆ దేవుని ఆజ్ఞను పాటిస్తూ అన్నపానీయాలు మానేసి దురాచారాలని దూరం చేసి ఒక పవిత్రమైన జీవితం ఆ 30 రోజులు గడుపుతాడు. ఉపవాసం ఉన్నవాడిని, మంచి ఎండాకాలం వచ్చిందనుకోండి, రంజాన్ నెల, అతను ఒక రూమ్లో పెట్టేసి ఉపవాసం ఉన్నాడు, దీక్షలో ఉన్నాడు, దాహంతో దహించిపోతుంది నోరు, నాలుక, ఆకలితో కడుపు మంటగా ఉంది. అతని ఒక రూమ్లో పెట్టేసి కూల్ డ్రింక్స్, చల్లటి పానీయములు, మంచి రుచికరమైన ఆహారాలు పెట్టండి. ఆ 6:40 ఆ సూర్యాస్తమ టైం లోపల అతను ఒక్కడే ఉన్నాడు.
చల్లని పానీయాలు ఉన్నాయి, ఆహారాలు ఉన్నాయి, చూసేవాడు వేరెండో వాడు ఎవరు లేడు. ఆయన ఒక్కడే ఆ రూమ్లో ఉన్నాడు. తింటాడా? తాగుతాడా? తాగడు. తెలుసు నేను ఉపవాస దీక్ష ఉండేది ఆ భగవంతుని కోసం, అల్లా కోసం, వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళ కోసం అయితే వాళ్ళు ఎవరు లేరులే అని చెప్పేసి నిర్ణయిస్తాడు. వాళ్ళు చూడకపోయినా అల్లా చూస్తున్నాడు. నేనుండేది ఉపవాస దీక్ష ఒక అల్లాహ్ మాత్రం కోసమే, ఆయన ప్రశంసల కోసమే, ఆయన అనుగ్రహం కోసమేనని చెప్పేసి ఎంత దాహం దహించి వేసినా, ఎంత ఆకలి దంచేసిన అతను ఒక పానీయం ముట్టుకోడు, ఒక ఆహారాన్ని ఒక ముద్ద కూడా తినడు. ఆ భయం, ఆ భక్తి అనేది ఆ దీక్ష వల్ల మనిషిలో కలుగుతుంది. ఆ భక్తి ఒక ఉపవాస దీక్ష మాత్రమే ఇవ్వగలుగుతుంది. మిగతా ఆరాధనలు, ప్రార్థనలు అన్నీ అందరి ముందు చేస్తారు. కొంతమంది నేను పెద్ద నమాజ్ చేసేవాడిని చెప్పేసి అనిపించుకోవాలా, నేను హజ్ యాత్ర అని చేసి హాజీ అని అనిపించుకోవడానికి ఆ ఉద్దేశంతో హజ్ చేసేవాడు, నేను పెద్ద దానుడిని దానకరుణ్ణి అని చెప్పేసి అందరు అనుకోవాలని చెప్పేసి జకాత్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అందరినీ గొప్పల కోసం, అందరి ముందు తన గొప్పతనం చాటించుకోవడం కోసం ఇలాంటి ప్రార్థన చేయవచ్చు. కానీ ఉపవాస దీక్షలో మాత్రం ఇలాంటిది జరగదు. అతను ఉపవాస దీక్ష ఉంటాడు కానీ ఎదుటి వాడికి తెలియదు దీక్షలో ఉన్నాడు. కాబట్టి ఆ పవిత్రత ఈ ఉపవాస దీక్ష మనకు కలిగిస్తుందని ఇదే ప్రయోజనం.